పుత్తూరులో వైసీపీ నగరి ఎమ్మెల్యే అభ్యర్థి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో రోజాను నిలదీశారు ఎస్సీ కాలనీలోని ప్రజలు. పుత్తూరుకు నువ్వు ఏం చేశావంటూ ప్రశ్నించారు. చంద్రబాబు తమకు ఎంతో మేలు చేశారని, కనీసం రోడ్లు కాలువలు కూడా వేయని నువ్వు ఎమ్మెల్యేవా అంటూ నిలదీశారు. తమ ప్రాంతంలో ప్రచారం చేయొద్దు, వెళ్ళిపో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దురుసుగా మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు రోజా. మీరంతా చంద్రబాబుకు వేస్తున్నారు ఓట్లు అని వారిని తిట్టిపోసి, రోజా ఈసారి నాకు వేయండి అని రుసరుసలాడారు. అయినా జగన్ సీఎం అయితేనే నేను చేయగలను, మీరు చంద్రబాబును సీఎం చేసి తప్పు చేశారని విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అలాగే 4 రోజుల క్రితం నగరి నియోజకవర్గంలో నగరి, నింద్ర, విజయపురం, పుత్తూరు, వడమాలపేట 5 మండలాలు ఉన్నాయి. నగరి మండలంలోని వెలవడి గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రోజాకు నిరసనల సెగ తగిలింది. డ్వాక్రా మహిళల పొదుపు సంఘం వారిని కలిసేందుకు ఆమె వెళ్ళినప్పుడు లోకల్ మహిళల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. 2014లో మీకు ఓటేస్తే మీరేం చేశారు మాకు? ఏమా గుర్తున్నామా మేము? ఆ పొద్దు ఎప్పుడో ప్రచారానికి వచ్చినప్పుడు చూపినారు మీ ముఖం, మరలా వచ్చినారా ఇటుకేసి ఏమైనా? టీవీల్లో చూసుకోవడమే మా ఎమ్మెల్యేని, ఊర్లో కనిపించేదే లేదు అంటూ నిష్ఠూరం ఆడారు. అయినా మా పిచ్చి కానీ మీ పార్టీకి ఓటేసినా మళ్ళా మీరు అసెంబ్లీకి వెళ్తారా ఏంది? అసెంబ్లీకి పోనే పోకపోతివాయే, ఎందుకేయాల ఓటు? మళ్ళీ ఆ పిల్లోడు సీఎం అవ్వకుంటే అసెంబ్లీకి పోనే పోడు, మిమ్మల్ని పోనీయడు, ఎందుకు చెప్పు రోజమ్మ మీకు ఓటు అంటూ ఓసారి విరుచుకుపడ్డారు. మీకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారో నాకు తెలుసులే అని రోజా ఆగ్రహంగా అక్కడి నుంచి నిష్క్రమించారు. చాలా నియోజకవర్గాల్లో అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా ఇప్పుడు మళ్ళీ ఓట్లు అడగడానికి రావడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తమవుతోంది. అనవసరంగా వారికి ఓటేశామనే పశ్చాత్తాపం కలుగుతోంది వారిలో. ప్రజల అజెండా సభలో చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచలేనప్పుడు ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా కొనసాగడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. దానిని అతిపెద్ద సెల్ఫ్ గోల్గా రాష్ట్ర ప్రజలే కాదు, వైసీపీ అభిమానులు కూడా భావిస్తున్నారు. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. యూట్యూబ్లో కామెంట్లు అనేవి ఒకప్పట్లాగా కాదు. నేషనల్ మీడియా, లోకల్ మీడియాలు ఇప్పుడు వాటిని పట్టి చూసి సర్వేలు కూడా రాసుకుంటూ ఉన్నాయి. సో కామెంట్ చేయడం ఒక తెలుగు వ్యక్తిగా మీ బాధ్యత అని మర్చిపోకండి.